అప్పు ఎవరికైతే లేదో వాడు హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. పిల్ల పాపలతో హాయిగా ఏది తెచ్చుకుంటే అది ఆనందంగా తిని హాయిగా నిద్రపడద్ది. ఇంక ఈ అప్పులు ఒక్కసారి అలవాటు అయినాయి అనుకోండి, ఇంకా అవి పెరుగుతాయి తప్ప తరగవు. ఎవరికి నిరూపించుకోలేము. చాలాసార్లు చెప్తాను మీ అందరికీ, కొన్ని వందల సార్లు చెప్పాను. అవసరమా మనకి మెచ్యూర్ ఫంక్షన్లో, అవసరమా మనకి పెళ్ళిళ్ళు ఇంతంత ఖర్చులు పెట్టి, అవసరమా మనకి ఇంతంత ఖర్చులు? ఎన్నిసార్లు చెప్పాను నేను, కొన్ని వందల సార్లు చెప్పాను. ఎవరిని చేసుకోమని చెప్పాను? ఏ అప్పు లేకుండా, అప్పు చేయకుండా, బాగా మిగిలిపోయి పరిస్థితులన్నీ బాగున్నాయి, ఇంకే ఇబ్బంది లేదు మనకి, ఇప్పటికే ఎక్కువైపోయింది, ఏం చేసుకోవాలో తెలుస్తలేదు అన్నప్పుడు నువ్వు ఫంక్షన్ చేసుకుంటావో చేసుకో, డాబుడుబుగా పెళ్లి చేసుకుంటావో చేసుకో, హడావుడి చేసి 100 మందికి 1000 మందికి భోజనాలు పెడతావా పెట్టుకో, ఏమైనా చేసుకో, అవసరం అంటున్నాను. ఇది ఎవరికో చూపించుకోవడానికి చేసేది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికో చూపించుకోవడానికి చేసే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు.